హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నన్ను గుర్తుపట్టారా? నేనండి స్వరాని. నిన్న కలిసాం కదా. ఇవాళ మళ్ళీ మిమ్మల్ని కలవాలనిపించి వచ్చేసా. ఈరోజు మేము ఉంటున్న ప్లేస్ చూపిస్తాను. మాతో పాటు అక్కడికి వచ్చేయండి, అక్కడే కలుద్దాం. ఓ, మాకన్నా ముందే వచ్చేసారే. రండి రండి, మేము ఉంటున్న ప్లేస్ ఇదే, ట్రాయ్. మా ఈ ప్లేస్లో అన్ని 2 ఫ్లోర్ అపార్ట్మెంట్సే ఉంటాయండి. ఒక్కో అపార్ట్మెంట్కి ప్లేస్కి తగ్గట్టు ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ అని 2 ఫ్లాట్స్ అని కట్టారు. ఇక్కడ మేము ఇల్లు తీసుకోవడానికి కారణం చాలా వరకు మన తెలుగు వాళ్ళు ఉంటారండి. కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా, అందుకు. అమెరికాకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఏంట్రా బాబు మన వాళ్ళు ఎలా ఉంటున్నారు ఇక్కడ అనుకుంటూ ఉండేదాన్నండి. కానీ అలవాటయ్యాక కొన్ని విషయాలు, ప్రదేశాలు చాలా నచ్చుతాయి. అందులో ఒకటి ఈ గ్రీనరీ. నేచర్కి చాలా దగ్గరగా ఉంటామనిపిస్తుంది. ఇక్కడ మేము ఉండే ప్లేస్లో అలా ఇళ్ళ మధ్యలో చెట్లు, పువ్వులు, లాన్లు ఉంటాయి. ఇంకో విషయం తెలుసా, మనతో పాటు అప్పుడప్పుడు వాకింగ్ చేసే జింకలు, నెమళ్ళు, కుందేలు, అలా చాలా రకాల పక్షులు ఉంటాయి. వాటితో వాకింగ్ అంటే ఊహించుకోండి, ఎంత బాగుంటుందో కదా. మీకు చెప్పనా, మన ఊర్లలో సాయంత్రం అయితే అందరూ బయటికి వచ్చేసి ఆడుకుంటూ అరుగు మీద ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారుగా, అలా ఇక్కడ కూడా వచ్చేస్తారండోయ్. సాయంత్రం అయితే చాలు, పార్క్స్లో పిల్లలు ఉంటారు వాకింగ్ చేస్తూ, కొంతమంది బెంచెస్ మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ కొందరు కనిపిస్తూనే ఉంటారు. భలేగా ఉంటుంది. మా దాంట్లో అమ్యూనిటీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో వాటి మీద ఒక కన్నేసేయండి. స్విమ్మింగ్ పూలు, దాని పక్కనే జిమ్ము, పికిల్ బాల్ కోర్ట్ అని, ఫుట్బాల్ కోర్ట్ అని, బాస్కెట్బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఇంకోటి కూడా ఉందండోయ్ మా కాలనీలో, అదే మాల్, నేమన్ మార్కస్. చాలా బాగుంటుంది. అది కూడా ఒకరోజు చూపిస్తానులేండి. ఇక్కడ మా కాలనీలో ఇంకో సౌకర్యం కూడా ఉంది, అదే గోల్ఫ్ గేమ్. సెలవులు వస్తే చాలండి, అమెరికన్స్ అందరూ ఒక చోట చేరి గోల్ఫ్ ఆడుతూ కనిపిస్తారు. అదిగో ఇప్పుడు వెళ్తున్నాంగా, చూసేయండి. ఇంతే అనుకోకండి, ముందు ముందు బోలెడన్ని ప్రదేశాలు చూపిస్తాము. అదండి మరి సంగతి. కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయడానికి కమెంట్లు, లైక్లు, షేర్లు కూడా కొట్టండి, బాగుంటుంది కదా. థ్యాంక్ యూ. సరే మరి, మళ్ళీ కలుద్దాం.